ఓకే. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రై స్కూల్. సో ఈ వీడియోలో మనం హూ డెవలప్డ్ పైథాన్, అసలు ఎవరు పైథాన్ డెవలప్ చేశారనేది చూద్దాం. ఓకే. హూ ప్రొవైడ్స్ ఫుడ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామర్స్ అక్రాస్ ద వరల్డ్ వైడ్. అంటే వరల్డ్ వైడ్గా ప్రోగ్రామర్స్కి పైథాన్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అయిపోయింది. ఓకే. సో వాళ్ళందరికీ ఎవరు పైథాన్ ప్రొవైడ్ చేశారు అంటే గైడో వాన్ రాసోమ్ అనేటువంటి ఆయన మనకి పైథాన్ అంటే డెవలప్ చేశాడు. ఓకేనా, గైడో వాన్ రాసోమ్. ఓకే. సో డెవలప్డ్ పైథాన్ లాంగ్వేజ్ వైల్ వర్కింగ్ ఇన్ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్ఆర్ఐ ఇన్ నెదర్లాండ్. ఓకే. సో నెదర్లాండ్లో నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో దీన్ని కనుగొన్నాడు. ఓకే. సో ఎవరైనా గైడో వాన్ రసోమ్. ఓకేనా, గైడో వాన్ రసోమ్. ఓకే. సో when he developed this language, so most of the people may think that so far we have heard about Java, C++, and we are recently knowing about Python, especially in our India. And they may assume that Python is a new programming language and Java is a old programming language. అంటే మీరు ఎక్కడ చూసినా సరే జావా 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 అని చెప్తుంటారు మ్యాక్సిమం, కానీ పైథాన్ పైథాన్ అని ఎవరు చెప్పరు. సో పైథాన్ కొత్తగా వచ్చిందేమో అని కొత్తగా వచ్చిన వాళ్ళు అనుకుంటారు, స్టూడెంట్స్ కానీ. అఫ్కోర్స్ నేను ఫస్ట్ అంతే అనుకున్నాను, బికాస్ జావా ఈజ్ వెరీ వెల్ నోన్ ఫర్ అస్, రైట్? ఓకే. సో కాబట్టి అలా కాదు, ఎందుకంటే జావా కేమ్ ఇన్ 1995, కానీ అఫీషియల్ రిలీజ్ ఎప్పుడు 1996. పైథాన్ ఎప్పుడు వచ్చిందంటే 1989లోనే వచ్చింది. అంటే పైథాన్ ఇస్ ఆల్సో అన్ ఓకేనా, ఓల్డర్ లాంగ్వేజ్ దాన్ జావా. ఎందుకంటే జావా ఎప్పుడు వచ్చింది, 1995లో వచ్చింది, కానీ పైథాన్ 1999లో వచ్చింది. ఓకేనా. సో ఈవెన్ ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ 1989. ఓకే. సో బట్ ఇట్ ఈస్ నాట్ రిలీజ్డ్ ఇన్ పబ్లిక్ ఇమీడియట్లీ. అంటే ఎప్పుడు రిలీజ్ చేశారు దీన్ని, 1991లో రిలీజ్ చేశారు. ఓకే. సో కానీ జావా ఎప్పుడు రిలీజ్ చేశారు, 1996లో రిలీజ్ చేశారు. అంటే 5 years గ్యాప్ ఉంది ఈ రెండింటికి. ఓకేనా. సో వాట్ ఈస్ ద ఓల్డర్ లాంగ్వేజ్ అండ్ పైథాన్ ఆర్ జావా అంటే బ్లైండ్గా మనం చెప్పేసి దట్ ఈస్ పైథాన్. ఓకే. సో 5 years డిఫరెన్స్తో రిలీజ్ చేశారు. దెన్ ఇమీడియట్లీ వీ హ్యావ్ we have a doubt why Python is suddenly become popular. అంటే ఇంతకు ముందు, ఓకే, బిఫోర్ 2019 పైథాన్ ఎవరికి తెలియదు, చాలా మందికి, ఎవరో కొంతమందికి మాత్రమే తెలిసేది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ 2019 నుంచి ఇప్పటి వరకు ఏమైందంటే పైథాన్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ పాపులర్. సో ఎందుకు అలాగా, వై అంటే కొన్ని పాయింట్స్ ఇక్కడ మనకి ఉన్నాయి, అది చూడండి. జనరల్లీ మార్కెట్ రిక్వైర్మెంట్స్ ఆర్ కీప్ ఆన్ చేంజింగ్ ఫర్ టైమ్ టు టైం. మార్కెట్ రిక్వైర్మెంట్ ఏమైంది, చేంజ్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే సింపుల్ లాంగ్వేజ్, అంటే తక్కువ కోడ్ ఎక్కువ పని జరిగిపోవాలి, అంతే కదా. ఇప్పుడు మనం మాల్కి వెళ్ళి బట్టలు కొనుక్కొని వచ్చేంత ఉండదు మనకేంటి. ఇప్పుడు ఆన్లైన్ మోడ్ అనమాట, 5 minutes కూర్చుంటాము, టకటక స్క్రోల్ చేస్తాము, ప్లేస్ చేసేస్తాము ఆర్డర్. అంటే తక్కువ టైంలో ఎక్కువ పని అయిపోతుంది. మనం షాప్కి వెళ్ళి అక్కడ వెళ్ళి మొత్తం తిరిగి కౌంటర్ వేయించుకొని బిల్, ఒక టైం టేకింగ్ ప్రాసెస్. 1 hour ఎక్కడ, 5 minutes ఎక్కడ. సో అంటే తక్కువ టైంలో ఎక్కువ పని అయిపోయే విధంగా ఈరోజు సొసైటీ మారిపోయింది. కాబట్టి సో దానికోసం ప్రోగ్రామర్స్ ఏమనుకుంటున్నారంటే ఐ నీడ్ అ సింపుల్ లాంగ్వేజ్ అంటే ఈజీ అర్థం అవ్వాలి. తర్వాత ఐ హ్యావ్ టు రైట్ వెరీ లెస్ ఆర్ కన్సైడ్ కోడ్ టు ఫుల్ఫిల్ మై రిక్వైర్మెంట్. అంటే తక్కువ కోడ్తో ఎక్కువ పని జరిగిపోవాలి. సో ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఎక్కువ డిమాండ్ అనేది వస్తుంది అనమాట. ఓకే. సో ఎక్కువ డిమాండ్ అనేది వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా జావా హ్యాస్ బికమ్ వెరీ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. సో రైట్, అలా అనమాట. తర్వాత ఇంకో పాయింట్ కూడా ఇచ్చాడు ఇక్కడ. ఇన్ దీస్ డేస్ ఎవ్రీవన్ టాక్ అబౌట్ మషిన్ లెర్నింగ్, ఏఐ, డీప్ లెర్నింగ్. సో ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి పైథాన్లో ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. డేటా సైన్స్ కానివ్వండి, ఐఓటీ కానివ్వండి, ఎంఎల్, ఏఐ, డిఎల్, ఓకేనా, ఎన్ఎన్. సో వీటన్నిటిలో మనం యూజ్ చేయొచ్చు. కాబట్టి పైథాన్ ఇస్ బికమింగ్ పాపులర్. అందుకని పైథాన్ అనేది ఏమవుతుంది, పాపులర్ అయిపోతుంది అనమాట. తర్వాత దట్స్ వై దీస్ డేస్ పైథాన్ బికమ్ మోర్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అర్థమైంది కదా పైథాన్ ఎవరు డెవలప్ చేశారో, అది ఇప్పుడు ఎందుకు ఇంత డిమాండ్ అవుతుంది అనేది. ఓకే. సో దట్స్ ఫర్ ద డే. అండ్ రేపు నెక్స్ట్ లెక్చర్లో మనం
ఇంకొక లాంగ్వేజెస్ని అంటే సిని, C++ని, జావాని వీటిని పైథాన్తో కంపేర్ చేసి చూద్దాం. ఓకేనా, ఈజీనెస్ ఆఫ్ పైథాన్ కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చూద్దాం. ఓకేనా, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ ట్రైయింగ్, డోంట్ ఫర్గెట్ దిస్ ఇస్ ట్రై స్కూల్, మన స్కూల్ మన భాషలో.